ముందు జగదేక సుందరం ముందు వరుసగా 3 సినిమాలు ఫెయిల్ అయినాయి. ఒంటరి పోరాటం, రుద్రనేత, అగ్ని అయిపోయింది. రాఘవేంద్ర పని అయిపోయింది. నెక్స్ట్ సినిమాలు చేయడం. ఆ టైంలో దత్తు గారు ఒక లైన్ వినిపించారు. అందరికీ ఏంటంటే ఆయన ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారుగా చేయరన్నారు. ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు అప్పుడు. అది చేయటానికి చాలా ధైర్యంగా ఫ్లాప్ అయినా సరే నేనే చేయగలను అని చిరంజీవి దత్తు గారు ఒప్పుకున్నందుకు ముందు వెరీ ఎమోషనల్ సీన్. చెప్పాలంటే దీనికి ఈయన ఆనెస్టీకి, ఈయన సిన్సియారిటీకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ టైం లోపల ఈ కథ, మూల కథ అనేది దత్తు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా లైక్ చేసి నాకు వినిపించారు. నాకు అయిన తర్వాత మేమంతా కలిసి డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి కదే అనుకుంటుండగా ఆయనగా నేను కానీ కొంతమంది బయట నుంచి ఆయన ఇప్పుడు ఇదిలో ఉన్నారు, బాపయ్య గారు బెటర్ కదా, లేకపోతే ఇంకొకరు బెటర్ కదా అని అంటుంటే అస్సలు ఇద్దరు తిరగబడ్డాం. ఇలాంటి సలహాలు ఇవ్వకండి మీకు. అండ్ మాకు అటు ఈయన ఉండాలి, ఇలాంటి కథకి, సోషియో ఫ్యాంటసీకి, అటు మా ఇద్దరిని జస్టిఫై చేయడానికి, ఆ రిచ్నెస్ కనబరచడానికి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాఘవేంద్ర గారు తప్ప ఎవరి వల్ల కాదు. రాఘవేంద్ర గారు వద్దు అనుకుంటే టోటల్ సినిమాయే వద్దు అన్నారు. ఇది నేను చెప్పింది. అలా జరిగింది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అండి. ఇంకా అక్కడి నుంచి మీరు విజృంభించారు. ఇంకా అంటే ఈ జనరేషన్కి ఇది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే ఆ డైరెక్టర్కి ఆ తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి వచ్చేటువంటి అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అలాంటిది రాఘవేంద్రరావు గారు చెప్పినట్టుగా ఒక 3 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన తర్వాత కూడా రాఘవేంద్రరావు గారే కావాలి అని పట్టుబట్టి ప్రొడ్యూసర్ అండ్ హీరో నిలబడడం అనేది ఇట్స్ సంథింగ్ గ్రేట్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ as an inspiration. ఒక మనిషి టాలెంట్ని ప్రీవియస్ సినిమా ఫ్లాప్లు అవి డిసైడ్ చెయ్యవు. ఆ కథాంశంలో ఎక్కడో ఏదో చిన్న తప్పిదం జరుగుంటుంది కాబట్టి అది ఫెయిల్ అయ్యేమో తప్ప ఆ వ్యక్తిగతంగా ఆ టాలెంటెడ్ పర్సన్స్, ఆ టాలెంటెడ్ హీరో, ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. అందుకని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ కంటెంటే తప్ప మనుషులుగా ఇంత విజయాలు చూసినటువంటి మనుషులుగా, ఇంత ప్రజాదరణ పొందినటువంటి టెక్నీషియన్స్గా, ఆర్టిస్టులుగా వీళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వరమ్మా. ఆ నమ్మకం మాకు. ఈ సినిమా ఆ టైంలో ఆయన కొంచెం నిరుత్సాహంగా అన్న టైంలో ఈ సినిమా కథాంశం ఆయన తీసుకెళ్ళినప్పుడు కానీ వెనకాల మేము ఉండి ఎస్ రండి సార్ అన్నప్పుడు ఆయన ఎంతగా విజృంభించారంటే, ఎంతగా ప్రతి ఫ్రేము ఎలాగ చెక్కారంటే, ఎలాగ కథలో అందరిని ఇన్వాల్వ్ చేసి అందరి ఇన్పుట్స్ ఎలా తీసుకున్నారు అంటే అది నేను మాటలు చెప్పలేను. అంత ఇదిగా చేసుకున్నారు. అంటే నన్ను కూడా కూర్చోబెట్టారు. అండ్ ఎవరు ఏమి చెప్తారో, ఏ మంచి బిట్టు చెప్తారో అని దాదాపుగా 15-20 మంది రైటర్స్ నాకు తెలుసు. 27 మంది రైటర్స్ అని విన్నాను చిరంజీవి గారు. నేను 27 మంది రైటర్స్ అని విన్నాను. 27 మంది ఏవో చిన్న కథ, లేకపోతే ఒక చిన్న టర్నింగ్ పాయింట్, ఒక చిన్న టిట్ బిట్, ఒక కామెడీ సెటప్ చెప్పిన వాళ్ళు కొంతమంది, అందరి ఇన్పుట్స్ తీసుకుని ఈయన చక్కగా దాన్ని పొందుపరిచిన విధానం కానీ, దాన్ని రాబట్టిన విధానం కానీ, తను తెరకెక్కించిన విధానం కానీ నా భూతో నా భవిష్యత్. అదే జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ 27 మంది రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వ అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు. సో లెట్స్ హావ్ రామ్ చరణ్స్ వీడియో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా 30 years ముగించింది. నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్విదత్ గారు, ఇళయరాజా గారు, రాఘవేంద్రరావు గారు, ఎండమూరి గారు, విన్సెంట్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు. నా బహుశా జరగదు కూడా. అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు. నాకు చిన్నప్పుడు మెమరీస్, బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జై చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో.
ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిలిం. మా జనరేషన్కి, మా ముందు జనరేషన్లో చాలా మంచి ఫ్యాంటసీ ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు. అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో, మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ. బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది. మాకు తెలుసుకోవాలని ఉంది, ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది. 30 సంవత్సరాలు అయింది, మా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది, ఆ చేప ఎక్కడ ఉంది, దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు, మిస్టర్ నాగశ్విన్ గారు. నాగశ్విన్ మా జనరేషన్కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, అడగట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైక్ ఫాదర్ లైక్ సన్. ఇది తెలియకుండా అదే నేను అన్నమాట ఇది. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ నో క్లూ. ఇందాక అనుకుంటా నెక్స్ట్ జనరేషన్ సినిమా చేసి ఎవరెవరు ఏంటి అన్నప్పుడు సార్ ఆన్సర్ చాలా సింక్ లో ఉంది. నాగశ్విన్ బి రెడీ. లైక్ ఫాదర్ లైక్ సన్ చిరంజీవి గారు ఏదైతే చెప్పారో అదే రామ్ చరణ్ రిపీట్ చేశారు. నీ గడ్డానికి నా గడ్డానికి పోటీ నాగశ్విన్. ఆయన ముడేసేవారే, ఎనకు జుట్లేదు కానీ. ఓకే, ఏదైనా మే 9 మళ్ళీ ఫ్రెష్గా ఇంతకుముందు తీసాను అనుకోకుండా వెళ్ళి చూడబోతున్నాను. అనుకోకుండానే పాట వచ్చినప్పుడు మళ్ళీ అందరూ డబ్బులు వేస్తారు, అది ఎంజాయ్ చేస్తాను. కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఆనంద బాష్పాలు అంటారే, థియేటర్లో వెనక నుంచి చూస్తూ ఉంటే ఆటకు డబ్బులు వేస్తూ ఉంటే ఆ కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళు చెప్తుంటే వింటమే తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా కొన్ని చూడలేకపోయాం. అండ్ అంటే జనరేషన్స్ మారిపోయింది 35 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ. అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ జనరేషన్ దీని గురించి వినుంటారు తప్ప కని ఉండరు. వాళ్ళందరూ చూడేసేందుకు గొప్ప అవకాశం ఇది. అండ్ మీ పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆ పెద్దవాళ్ళు ఈ సినిమాని ఎంతగా ఆస్వాదించారో మీరు వినుంటారు మాటల్లో. ఖచ్చితంగా అది నిజమా కాదా అని తెలుసుకునేందుకు May 9th ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యంగ్స్టర్, ప్రతి చిన్నపిల్లలు వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గ్యారంటీడ్. గాడ్ బ్లెస్.